అందరికీ నమస్కారం. జిప్ టీవీకి స్వాగతం. ఈ నెల 8న శివరాత్రి పురస్కరించుకొని ఏ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు అమ్మవారి ఉపాసకులు, గణపతి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. ఈ శివరాత్రికి ముఖ్యంగా కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురుగారు. ఈ శివరాత్రికి ఏ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి? తప్పకుండా ఏ శివరాత్రికైనా లేదా శ్రీరామనవమి అయినా లేదా పౌర్ణమి అయినా వాటి తర్వాత ఏ గ్రహాల గోచారంలో గ్రహాలు మారేటువంటి సందర్భంలో మనకు కొన్ని రిజల్ట్ అనేటువంటివి వస్తాయి. కానీ ఎస్పెషల్లీ ఉగాది తర్వాతనే ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటిది ఇది సత్యమైనటువంటి విషయం. ఇది వాస్తవం. అయితే కొన్ని రాశుల వారికి బాగా లేదు. అందులో మిథున రాశి, కర్కాటక రాశి, అదేవిధంగా కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి కూడా ఆల్సో. అయితే ఈ రాశుల వారికి గత కొన్ని రోజుల నుండి కూడా 2021, 22 ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ఏమిటి అంటే 2020, 21, 22, 23 కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌజులు మార్చడము, ఇండ్లు మార్చడము, భార్యకు హెల్త్ ఇబ్బందుల కారణంగా ఎవరికో డబ్బులు ఇస్తాను అనేటువంటి సమయంలో ఇటు హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కానీ, పెంపుడు జంతువులు మరణించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. కనుక మిథున రాశి వారికి పాపం గత కొన్ని రోజుల నుండి కూడా బాగాలేదు. ఏ రకంగానైనా కూడా అది భార్యాభర్తలలో గొడవన లేదా జాబ్ రిలేటెడ్ ఇబ్బందుల, ఇలా సడన్గా బయటికి వెళ్ళిన తర్వాత అంతా బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రాడ్ అక్కడ జాబ్ రాకపోకుండా ఇబ్బందులు పడడమా. ఇక కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా బాగాలేదు. వీరు కూడా స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఎన్నో అవరోధాలు, అవమానాలు. వీరు కూడా మిథున రాశి వారు కూడా అవమానాలు, అవరోధాలు, అసలు చేయని తప్పుకు వీరికి శిక్ష పడడం కానీ, ఎవరో ఏదో చేస్తే వీరికి మాటలు పడడం కానీ, ఇలాంటి అవరోధాలు కానీ, అంటే వీరి మాట ఒక పౌరుషంగా ఉండేది, మాటలో ఒక పవర్ అనేటువంటిది తగ్గిపోయింది. ఎవరికో మనీ ఇస్తే ₹1 కలిసి వస్తుందని చెప్పి మనీ ఇచ్చి లాస్ అయిపోవడం కానీ, తెచ్చినటువంటి డబ్బులను టైంకు ఇవ్వలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా అనుభవించుతూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి భార్యాభర్తలలో గొడవలు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బైక్ మీద నుంచి అడ్డం పడడం కావచ్చును, లేదా ప్రమాదాలు కావచ్చును, ఇలా. ఇక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కూడా జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు. వృశ్చిక రాశి వారిదైతే 21 నుండి ఎవరికో డబ్బు ఇచ్చి లాస్ అయిపోవడం కానీ, లేదా ఎవరికో ఎక్కడి నుండో మాకు ₹1 కలిసి వస్తుందని చెప్పి ఎవరినో నమ్మి ఎక్కడో డబ్బు పెట్టడం కానీ, లేదా చుట్టపు రిలేటివ్స్కు డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడడం కానీ, వీరు కూడా స్థాన చలనాల, ప్రదేశ మార్పులు కానీ, వీరి భార్యకు హెల్త్ ప్రాబ్లం రాకపోవడం కానీ, లేదా వీరికి వృశ్చిక రాశి వారికి స్థాన చలనం, జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ. ఇక ధనస్సు రాశి వారికి కూడా బాగాలేదు. వారికి కూడా ఏలినాటి శని అయిపోయినప్పటికీ కూడా చుట్టూ ఉండేటువంటి వారే శత్రువులుగా తయారయ్యేటువంటి పరిస్థితి. 30 ఏళ్ళ నుండి నమ్మినటువంటి వారే వీరిని నమ్మక ద్రోహం చేసేటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆర్థికంగా, జాబ్ రిలేటెడ్, వివాహం కాని వారికి అయితే అసలు వారికి పాపం బాధ అంటే మామూలు బాధ కాదు. వాడిని మామూలుగా ప్రేమగా పిలిస్తే పట్టుకొని ఏడుస్తారు. అంతటి బాధను మనసులో పెట్టుకొని బయటికి ఏదో హ్యాపీగా నవ్వుతూ ఉంటున్నారు. ఇక మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావము చేత చాలా ఇబ్బందులుగా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక మకరము, కుంభరాశి వారికి కూడా బాగాలేదు ఏలినాటి శని ప్రభావం చేత. జాబ్ రిలేటెడే, బిజినెస్ రిలేటెడ్ లాస్, జాబ్ రిలేటెడ్ లాస్, ఇవన్నీ కూడా జరుగుతున్నవి. అయితే మహాశివరాత్రి రోజు ఈ రాశుల వారు మనం చెప్పినటువంటి మిథునము, కర్కాటకము, అదేవిధంగా వృశ్చికము, ధనస్సు, మీనము, కుంభము కూడా మీరు తప్పకుండా కూడా రుద్ర హోమం కానీ, రుద్ర అభిషేకం కానీ ఈశ్వరునికి మాన్యాసపూర్వకంగా మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం దొరికి రాబోయే రోజులలో మంచి
అంటే చాలా మంచి పనులు జరగడానికి ఎంతో కూడా ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ఎందుకు అంటే మహాశివరాత్రి అంటేనే ఎంతో విశేషం మనకు. కనుక మహాశివరాత్రిని మీరు ఖచ్చితంగా కూడా మరలా ఇది 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది మహాశివరాత్రి. కనుక మీరు మహాశివరాత్రిని ఎంతో కన్నుల పండుగగా కూడా చేసుకోవాలి. మీ ఇంటి పండుగగా చేసుకోండి. ఏదో ఎవరో ఏదో చెప్పారు అనేటువంటి విషయం కాకుండా మీ ఇంటి పండుగగా భావన చేసుకొని మీరు కనుక ఈ యొక్క మహాశివరాత్రిని చేసుకున్నట్టయితే మీరు బాగుండాలి, మీ పక్కన వాళ్ళు బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్తో, నేనే బాగుండాలి అనేటువంటి విధంగా కాకుండా అందరూ బాగుండాలి అనేటువంటి ప్యూర్ హార్ట్తో మనం చెప్పినటువంటి అభిషేకం చేసుకున్నట్టయితే ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం, అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అయినా వీరికి మునుపు ఉండేటువంటి విధంగా కాకుండా ఇప్పుడు ఈ శివరాత్రి తర్వాత నుండి ఖచ్చితంగా మార్పులు చేర్పులు మాత్రం గోచరిస్తున్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓకే గురువు, ధన్యవాదాలు. మహాదేవ.